భగవతే వాసుదేవాయ. జంతుబలి అనేది మన శాస్త్రాల్లో ఉందా? దాన్ని ఎవరు పాటించేవారు? ఇప్పుడెవరు పాటిస్తూ ఉన్నారు? దేవతలు నిజంగా జంతుబలి కోరుకుంటారా? భగవంతుడు అసలు ఏం చెప్పారు? ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. హాయ్, హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. జంతుబలి అనేది మన శాస్త్రాల్లో ఏ విధంగా ఉంది అంటేనండి, ఉగ్ర దేవతా రూపాలు, కాళీ రూపాలు ఉంటాయి కదా, అలాంటి వాటి కోసము కానీ, తంత్ర విద్యల కోసం కానీ, చేతబడులు ఇలాంటి భూతప్రేత ఆరాధనలు ఉంటాయి కదా, వాటి కోసం కానీ, శ్మశాన తంత్రాలు నేర్చుకునే వాళ్ళు కానీ ఇలాంటి జంతుబలులు చేస్తూ ఉండేవారు. అలాంటి వారికి మాత్రమే శాస్త్రం అనుమతినిచ్చింది. భగవంతుడు మనలో ఉన్న జంతువుని బలి ఇవ్వమన్నారు కానీ, అనగా అంటే మనలో కోరికలు అనే కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం లాంటి జంతువుల్ని భగవంతుని పాదాల వద్ద బలిగా నరికేసి భగవంతునికి సమర్పించి మనల్ని తరించమని చెప్పారు. అంతేకాని దేవుళ్ల పేరుతో జంతువుల్ని చంపి వండుకొని తినమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. మనం ఈ రోజున మన దేహాన్ని తృప్తిపరచడం కోసం జంతువుల్ని బలిచ్చి వాటి యొక్క పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాం. మనమేమి తంత్రవిద్యల కోసం ఆరాధించి జంతుబలులు చేస్తున్నామా అండి? లేదు కదా. మన కుటుంబ క్షేమం కోసం దేవీ దేవత ఆరాధనలు చేస్తూ ఒక ప్రాణాన్ని తీస్తే అది మనకు క్షేమం ఎలా అవుతుంది చెప్పండి? మరి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదండి, మరి వాటిని కూడా తినకూడదు కదా అని చాలామంది అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారు. దీనికి కూడా భగవానుడే సమాధానాన్ని ముందుగానే మనకి చెప్పారు. మొక్కల్లో జీవం అనేది చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంటుందండి. వాటికంటే కాస్త ఎక్కువ స్థాయి జీవం పురుగుల్లాంటి వాటిలో, కీటకాల్లో ఉంటుంది. ఇంకా వాటికంటే కాస్త ఎక్కువ జీవస్థాయి ఎందులో ఉంటుంది? పక్షులు, జంతువులు ఇలాంటి వాటిలో ఉంటుంది. ఇక తర్వాత ఎక్కువ జీవస్థాయి అనేది మనుషుల్లో ఉంటుంది. సమస్త జీవులు ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి, అది నిజమేనండి. ముఖ్యంగా మొక్కలను మాత్రం ఇతర జీవులు తినడానికే ప్రకృతి రూపొందించింది. మనం ఒక మొక్క నుండి కానీ, చెట్టు నుండి కానీ, ఆకులు కానీ, పువ్వులు, పండ్లు ఏవి కోసినా అది మళ్ళీ ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. మనం అదేవిధంగా ఒక జీవి యొక్క కాళ్ళు, చేతులు నరికేస్తే మళ్ళీ ఆ జీవి ఆ అవయవాల్ని ఉత్పత్తి చేయగలదా చెప్పండి? ఆ జీవికి నరికితే రక్తం వస్తుంది, బాధ కలుగుతుంది, దాన్ని మనం చూడగలుగుతాము, అలాగే అనుభూతి కూడా చెందగలుగుతాము కదా. కానీ మొక్క నుండి పూలు, పండ్లు తెంపినప్పుడు అది బాధపడటం కానీ, దానికి రక్తస్రావం లాంటివి కానీ రావడం మనం చూసామా చెప్పండి? ఒక మొక్క నుండి ఫలాన్ని తెంపినా, తిన్నా ఆ గింజలతో వందల మొక్కలు మనం పెంచగలుగుతాము. జంతువధ చేయడం అనేది తామసిక గుణం కలవారు చేసేది. ఆ గుణం కలవారు భగవతారాధన చేయడం, భక్తులుగా మారడం అనేది అసాధ్యమని భగవానుడు వివరించారు. అంతేకాకుండా ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లాంటివి కూడా తినకూడదంటారు. ఎందుకు అని మరికొందరు అడుగుతూ ఉంటారు. సాత్విక ఆహారం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందండి. కోపము, క్రోధము లాంటివి దరిచేరకుండా చేస్తుంది. ఇక సాత్విక ఆహారం అంటే ఏంటి? కూరగాయలు, ఆకుకూరలు, మరి ఉల్లి, వెల్లుల్లి కూడా వెజిటబుల్సే కదండి. అవి ఎందుకు నిషేధం అంటే, ఆయుర్వేదం ప్రకారం ఉల్లి మరియు వెల్లుల్లిలో మనిషిలో కోపము, నీరసం, అలసత్వం, మెండుగా కోరికలు ఇలాంటివి కలగడం లాంటివి పెంచే గుణాలను పెంచే తత్వం అనేది ఉంటుందండి. ఇక మష్రూమ్స్ అనేవైతే అవి ఒక ఫంగస్ జాతికి చెందినవి, బ్యాక్టీరియా, అంటే అది కూడా ఒక జీవే. వీటిని తినడం వల్ల మనలో తామసిక అలాగే రాజసిక అంటే రాక్షస గుణాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివన్నీ, కోపము, క్రోధము ఇలాంటివన్నీ పెరుగుతాయి. అందుకే భక్తి మార్గములో పయనించాలి అని అనుకునేవారు ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్ కూడా స్వీకరించకూడదు. అర్థమైందా అండి భగవానుడు ఏం చెప్పారో? జంతుబలి, దేవతారాధన అన్న పేరుతో ఒక ప్రాణాన్ని తీయడం, దాని ఉసురు పోసుకోవడం ఎంతో పెద్ద తప్పు. దైవం ఎప్పుడూ కూడా ఏ జీవి ప్రాణాన్ని కోరుకోదని భగవానుడే స్వయంగా అంత పెద్ద కురుక్షేత్ర రణరంగ సమయంలో వివరించారు. అంటే దాని ముఖ్యత్వం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదండి, కలి నివాస స్థలాల్లో జంతు బలిస్థానం కూడా ఒకటి. జంతువుల్ని చంపడము, జీవులని హింసించడము, అలాగే మాంసపు దుకాణాల్లో మాంసం అమ్మేవారిలో, కొనేవారిలో, మాంసాన్ని తినేవారిలో కలి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. ఇక కలి ఆవహిస్తే ఏమవుతుందో తెలుసు కదా. అంతా రచ్చరచ్చే, ఎక్కడ సుఖము, శాంతి అనేవి ఉండవు. అందుకే జాగ్రత్త వహించండి, జంతువులని ఆపేయండి. నా మాటలు కాకపోయినా భగవానుడు మాటలైనా నమ్ముతారు కదండి. మన శాస్త్రాల్లో ఉంది, నిజంగా సత్యం. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.